హాయ్ అండి, హలో, నేను లిఖిత. అందరూ బాగున్నారా? అండ్ ఇది వచ్చేసి న్యూ ఛానల్ అండి. ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో కుకింగ్ వ్లాగ్సే వస్తాయి. అండ్ ఇది వచ్చేసి లిఖిత వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియో అయితే. నేను వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అయితే ట్రై చేస్తున్నాను. ఇది రెస్టారెంట్ స్టైల్, కానీ ఈజీగా మనకి టైం ఎక్కువ లేనప్పుడు ఒంట్లో ఎనర్జీ కూడా లేనప్పుడు నీట్గా ఇట్లా చేసేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే ఒక 3 ఆనియన్స్, 2 టమాటోస్, గ్రీన్ చిల్లీ ఒక 3, ఒక 2 చెక్క, 3 లవంగాలు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. అంటే ఒక 70% మగ్గనిచ్చి అది చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే. ఉంటే కనుక ఒక 5 జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం కదా, షెల్ తీసేసి పక్కన పెట్టేసుకొని వేరే ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి మనం ప్యూరీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి ఆయిల్ పైకి తేలే వరకు, పచ్చివాసన పోయే వరకు కొద్దిగా సేపు మిక్స్ చేయాలి. అండ్ ఆ తర్వాత అయితే పసుపు, ఉప్పు, కారం టేస్ట్కి సరిపడా చూసి వేసుకోవాలి. అది కూడా బాగా మగ్గిపోయినాక మనం మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ అండ్ అట్లాగే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ దీనిలో వేసుకోవాలి. తర్వాత అయితే ఒక 2 టైమ్స్ మిక్స్ చేసుకొని మన బాయిల్డ్ ఎగ్స్ కూడా అందులో వేసుకోవాలి. అండ్ దానికంటే ముందు పెప్పర్ పౌడర్ అండ్ అట్లాగే చికెన్ మసాలా కూడా వేస్తే టేస్ట్ అయితే బాగుండిద్ది. ఈ కర్రీ వచ్చేసి చపాతీల్లోకి, జీరా రైస్లోకి, పలావ్లోకి, గ్రేవీ కదా చాలా టేస్ట్గా ఉండిద్ది. ఏటిలో అయినా వేసుకొని తినొచ్చు ఈ కర్రీని. అండ్ కుదిరితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. బాగా గ్రేవీ వాటర్ అనేది మరిగాక బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేస్తే కర్రీ అయితే కంప్లీట్ అయినట్టే. ఇది న్యూ ఛానల్ కాబట్టి కొద్దిగా సపోర్ట్ కావాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.